హాయ్ అండి, క్యాష్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నకిషోర్. ఈ వీడియోలో ఎక్సెల్కి సంబంధించి రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటి, అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను, ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుని. చాలా సందర్భాల్లో ఈ టాపిక్ మనకు చాలా అవసరం అవుతుందండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం సెల్స్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి కాపీ చేసేటప్పుడు మనకి ఎక్సెల్ 2 టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, రెండోది అబ్సల్యూట్ రిఫరెన్స్. రిలేటివ్ రిఫరెన్స్ అనేది డిఫాల్ట్ రిఫరెన్స్. ఫస్ట్ రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. మనం సెల్స్ని కాపీ చేసినప్పుడు ఆ సెల్ రిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిందనుకోండి, దాన్ని రిలేటివ్ రిఫరెన్స్ అంటాం. అదే అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే మనం సెల్స్ కాపీ చేసినప్పుడు సెల్ రిఫరెన్స్ అనేది అప్డేట్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉండిపోతే దాన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటాం. సో రిలేటివ్ రిఫరెన్స్ అబ్జర్వ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, ఏ అండ్ బి అనేవి. అండ్ థర్డ్ కాలం మనం ఏం కంప్యూట్ చేయాలంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి వాల్యూస్. సో మల్టిప్లై చేయడానికి ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నానండి. మనకు తెలుసు ఫార్ములా అనేది ఈక్వల్ టు సింబల్స్తో బిగిన్ చేయాలి. ఈక్వల్ టు అండ్ దెన్ నేను ఈ సెల్ని సెలెక్ట్ చేశాను అండ్ దెన్ హ్యాష్టిక్ ఐఎమ్ యూజింగ్ ఫర్ మల్టిప్లికేషన్. తర్వాత ఈ సెల్ని సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి, B7 మల్టిప్లైడ్ విత్ C7. ఆ మల్టిప్లికేషన్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఎంటర్ చేశాను అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పర్టికులర్ సెల్లో మనకి వాల్యూ అనేది 10 వచ్చింది. బట్ ఈ సెల్లో ఉన్న ఫార్ములా ఏమిటి, B7 మల్టిప్లైడ్ విత్ C7. ఈ 2 సెల్స్ మల్టిప్లై అయ్యాయి. ఇప్పుడు ఈ కింద ఉన్న సెల్స్కి కూడా ఈ ఫార్ములా అప్లై అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఫిల్ హ్యాండిల్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ సెల్లో ఉన్న ఫార్ములాని కాపీ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఏమైంది, ఇక్కడ సెల్ రిఫరెన్సెస్ అనేవి అప్డేట్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు నేను ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిఫరెన్సెస్ ఏమైనాయి, B8 C8 కింద అప్డేట్ అయిపోయినాయి. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటే రిఫరెన్సెస్ B9 C9 కింద అప్డేట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏమైంది, సెల్స్ని కాపీ చేసుకున్నప్పుడు సెల్ రిఫరెన్సెస్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయినాయి. బికాస్ రిలేటివ్ రిఫరెన్స్ ఈజ్ డిఫాల్ట్ రిఫరెన్స్. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నాకు ఏం కావాలి, బి వాల్యూ అనేది ఫిక్స్డ్. బి వాల్యూ అనేది 100 కింద ఫిక్స్ అయిపోయింది. ఎక్కడుంది, I5 అనే సెల్లో ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ ఒక కాలం ఏ అనే కాలం ఉంది, రెండో కాలంలో నేను A ఇంటూ బి వాల్యూని కంప్యూట్ చేయాలి. సపోజ్ ఈ పర్టికులర్ సెల్లో నేను ఫార్ములా రాస్తున్నాను. ఈక్వల్ టు ఏ వాల్యూ ఏ సెల్ హ్యాష్టిక్, నేను ఇప్పుడు బి వాల్యూని సెలెక్ట్ చేయాలి I5. ఎంటర్ ప్రెస్ చేస్తే దెన్ 1 మల్టిప్లైడ్ బై 100 వీ గాట్ 100 ఇన్ దిస్ సెల్. అంటే ఈ మల్టిప్లికేషన్లో ఫస్ట్ వాల్యూ అనేది రిలేటివ్ రిఫరెన్స్ కింద ఉండాలి, సెకండ్ వాల్యూ అనేది అబ్సల్యూట్ రిఫరెన్స్ కింద ఉండాలి. అంటే అది ఫిక్స్డ్గా ఉండాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ సెల్ మళ్ళీ తీసుకుని ఈ I5 అనే దాన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ కింద మారుస్తున్నాం. అబ్సల్యూట్ రిఫరెన్స్ కింద మార్చాలి అంటే కాలం లేబుల్కి రో లేబుల్కి ముందు డాలర్ సింబల్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను అనుకోండి, 100 వచ్చింది. సో ఈ అడ్రస్లో H7 ఏమైంది, H7 అనేది మల్టిప్లికేషన్లో ఫస్ట్ ఎలిమెంట్, అది రిలేటివ్ రిఫరెన్స్ ఉంది. బట్ సెకండ్ ఎలిమెంట్ ఏమైంది, అబ్సల్యూట్ రిఫరెన్స్, దట్ ఈస్ ఫిక్స్డ్. ఇప్పుడు ఈ ఫార్ములా నేను కాపీ చేస్తున్నాను మిగతా సెల్స్కి. చూడండి ఏమైంది. సో లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకున్నా కూడా నాకేమొచ్చింది, I5 వచ్చింది సెకండ్ ఎలిమెంట్ కింద, అంటే అది ఫిక్స్డ్గా వచ్చేసింది. అటువంటి రిఫరెన్సెస్ని అబ్సల్యూట్ రిఫరెన్సెస్ అంటారు. ఇక్కడ సమ్మరీ ఏంటంటే మన సెల్స్ని కాపీ చేసినప్పుడు డిఫాల్ట్గా రిలేటివ్ రిఫరెన్స్ సెలెక్ట్ అయి ఉంటుంది. అది ఎప్పుడైతే మనం ఒక సెల్ రిఫరెన్స్ని ఫిక్స్డ్గా ఉంచాలనుకుంటున్నామో అప్పుడు అబ్సల్యూట్ రిఫరెన్స్కి మనం మార్చాల్సి ఉంటుంది. ఆ మార్పు అనేది డాలర్ సింబల్ని ప్రీఫిక్స్ చేయడం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నెట్ శాలరీ క్యాలిక్యులేషన్. ఒక ఎంప్లాయీ నెట్ శాలరీ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి అంటే గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్. ఆ గ్రాస్ శాలరీ అనేది ఎలా వస్తుంది,
బేసిక్ శాలరీకి అదర్ అలవెన్సెస్ యాడ్ చేయడం ద్వారా గ్రాస్ శాలరీ వస్తుంది. ఇక్కడ కొంత ఇన్పుట్ ఉంది మనకి. ఏం ఇన్పుట్ ఉంది? బేసిక్ పే వచ్చేసి 15,000, డిఏ వచ్చేసి 50%, హెచ్ఆర్ఏ వచ్చేసి 10%, పిఎఫ్ కటింగ్ వచ్చేసి 2,500. ఎక్స్పీరియన్స్ని బట్టి పర్ ఇయర్కి 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ ఆ సంస్థ ఇస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక 10 ఎంప్లాయీస్కి మనం నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ సెకండ్ కాలంలో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ బేసిక్ పే ఉంది. ఫస్ట్ బేసిక్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. బేసిక్ శాలరీ ఎలా వస్తుంది? బేసిక్ శాలరీ హియర్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ పే అమౌంట్ మల్టిప్లైడ్ బై ఎక్స్పీరియన్స్. సో బేసిక్ శాలరీ ఫర్ ది ఎంప్లాయీ 1 ఈజ్ 15,000. ఇప్పుడు ఈ సెల్లోని ఫార్ములాని నేను కింద సెల్స్ కూడా కాపీ చేస్తున్నాను, కానీ మనకు ఆన్సర్ రాంగ్గా వచ్చింది. ఎందుకు రాంగ్గా వచ్చింది? ఇక్కడ బేసిక్ పే అనేది ఫిక్స్డ్గా ఉంది. సో బేసిక్ పే ఉన్న సెల్ రిఫరెన్స్ని యాబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ కింద తీసుకోవాలి. అంటే B6ని మనం యాబ్సల్యూట్ రిఫరెన్స్ కింద తీసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ సెల్లో ఉన్న ఫార్ములాని మారుస్తున్నాను నేను. సో B6 అనేది ఇక్కడ యాబ్సల్యూట్ రిఫరెన్స్ అవుతుంది, F12 అనేది రిలేటివ్ రిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ సెల్ని కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. బేసిక్ శాలరీ ఫర్ ఆల్ ది ఎంప్లాయీస్ ఆర్ ఆల్ కరెక్ట్ నౌ. నెక్స్ట్ డిఏ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిఏ పర్సంటేజ్ ఎంత? ఇక్కడ 50%. సో బేసిక్ శాలరీకి 50% ఎంతైతే ఉందో అది డిఏ కింద వస్తుంది. దానికి ఫార్ములా రాస్తున్నాను. ఈ బేసిక్ శాలరీ ఉన్న సెల్ మల్టిప్లైడ్ బై డిఏ పర్సంటేజ్. బట్ ఇక్కడ డిఏ పర్సంటేజ్ అనేది మళ్ళీ యాబ్సల్యూట్ రిఫరెన్స్ కింద ఉండాలి. అంటే B7 అనేది యాబ్సల్యూట్ రిఫరెన్స్ కింద ఉండాలి. సో దానికోసం B7ని యాబ్సల్యూట్ రిఫరెన్స్ చేస్తున్నాను. సేమ్ ఫార్ములాని నేను కాపీ చేస్తున్నాను. సో డిఏ అమౌంట్ వచ్చింది. ఇదే విధంగా మనం హెచ్ఆర్ఏ అమౌంట్ కంప్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ మల్టిప్లైడ్ బై హెచ్ఆర్ఏ 10%. ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది యాబ్సల్యూట్ రిఫరెన్స్ కింద ఉండాలి. సో B8 ఈజ్ నౌ యాబ్సల్యూట్ రిఫరెన్స్. సో సేమ్ ఫార్ములాని కాపీ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా 10 మంది ఎంప్లాయీ హెచ్ఆర్ఏ మనకి వచ్చేసింది. ఇప్పుడు గ్రాస్ శాలరీ కావాలి. సో గ్రాస్ శాలరీ అంటే ఏంటి? బేసిక్ శాలరీ ప్లస్ అదర్ అలవెన్సెస్. ఇక్కడ అదర్ అలవెన్సెస్ ఏమున్నాయి? డిఏ, హెచ్ఆర్ఏ. సో బేసిక్ శాలరీ కాలం, డిఏ కాలం, హెచ్ఆర్ఏ కాలం యాడ్ చేస్తే మనకి గ్రాస్ శాలరీ వస్తుంది. సో దానికోసం సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ 3 సెల్స్ ఎంటర్ చేస్తే గ్రాస్ శాలరీ వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములాని నేను కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ యొక్క గ్రాస్ శాలరీ వచ్చేసింది. ఇక్కడ నెట్ శాలరీ ఎలా వస్తుంది? గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్. హియర్ మనకి డిడక్షన్స్ ఏమున్నాయి? ఒక్క పిఎఫ్ మాత్రమే ఉంది. ఆ పిఎఫ్ అనేది ఎక్కడ ఉంది? B9 సెల్లో ఉంది. కాబట్టి ఇక్కడ నేను నెట్ శాలరీ కింద ఒక ఫార్ములా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ శాలరీ మైనస్ పిఎఫ్ అమౌంట్. ఇక్కడ పిఎఫ్ అమౌంట్ అనేది యాబ్సల్యూట్ రిఫరెన్స్ కింద ఉండాలి. కాబట్టి B9ని నేను యాబ్సల్యూట్ రిఫరెన్స్ చేస్తున్నాను. సో ఇదే ఫార్ములా నేను కాపీ చేస్తున్నాను. దెన్ సో ఫైనల్గా నెట్ శాలరీ, టేక్ హోమ్ శాలరీ ఆఫ్ ఆల్ ది 10 ఎంప్లాయీస్ వీ గాట్. సో ఈ విధంగా మనం రిలేటివ్ రిఫరెన్సెస్ని, యాబ్సల్యూట్ రిఫరెన్సెస్ని ఎక్సెల్లో వాడుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకో మంచి కాన్సెప్ట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.